నమస్కారం. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం పాఠశాల విద్యాశాఖ సమన్వయంతో ఎస్సీఆర్టీ చేపడుతున్నటువంటి 10వ తరగతి పబ్లిక్ పరీక్షల సన్నద్ధత కార్యక్రమానికి అందరికీ స్వాగతం. మాతృభాషా పరిమళాలను విద్యార్థుల చెంతకు చేరుస్తున్నటువంటి మా తెలుగు భాషోపాధ్యాయులందరికీ స్వాగతం. ఉదయం నుంచి ఓపికగా వింటూ వారి యొక్క సందేహాలను నివృత్తి చేసుకుంటున్నటువంటి విద్యార్థులందరికీ కూడా శుభాశీస్సులు. కార్యక్రమంలో ముందుగా మన విషయ నిపుణుల్ని ఇవాళ పరిచయం చేసుకుందాం. ఇటు పక్కన ఉన్నవారు శ్రీ ఎల్ఎం ప్రసాద్ గారు, సీనియర్ ఎస్ఆర్జీ సభ్యులు, పాఠ్యపుస్తక రూపకల్పనలో భాగస్వామ్యం వహించినవారు. ఆ తర్వాత ఉన్నవారు శ్రీ గాజుల రవీందర్ గారు, నమస్కారం, సీనియర్ ఎస్ఆర్జీ సభ్యులు, అలాగే పాఠ్యపుస్తక రూపకల్పనలో క్రియాశీలక పాత్ర పోషించినవారు. ఆ తర్వాత ఉన్నవారు శ్రీ చక్రవర్తుల శ్రీనివాస్ గారు, సీనియర్ ఎస్ఆర్జీ మిత్రులు, అలాగే పాఠ్యపుస్తక రూపకల్పనలో భాగస్వామ్యం వహించినటువంటి వారు. మిత్రులారా, ఇప్పటికే 10వ తరగతి సిలబస్ పూర్తి చేసుకున్నాం, రివిజన్ పూర్తి చేసుకున్నాం, ప్రత్యేక పరీక్షలు నిర్వహించుకుంటున్నాం, వారాంత పరీక్షలు నిర్వహించుకుంటున్నాం. అయినప్పటికీ కూడా 10వ తరగతిలో అత్యున్నతమైన ఉత్తీర్ణత సాధించడానికి, మన పిల్లలకు మంచి మార్కులు తీసుకురావడానికి మనం కొన్ని వ్యూహాలను, కొన్ని మెళకువలను విషయ నిపుణుల ద్వారా అడిగి తెలుసుకుందాం. ముందుగా శ్రీ గాజుల రవీందర్ గారు, తెలుగు ప్రథమ భాష ప్రశ్నపత్రం భారత్వం ఎలా ఉండబోతోంది సంక్షిప్తంగా తెలియజేయండి. ముందుగా మార్చ్ 21 నుండి పరీక్షలు రాయబోయేటువంటి విద్యార్థులందరికీ శుభాశీస్సులు, అందరికీ విజయం కలగాలని చెప్పేసి ఆశిద్దాం. ఈ సందర్భంగా 10వ తరగతిలో మొట్టమొదటి పరీక్ష తెలుగు. తెలుగులో ముందు మీరు క్లారిటీ తోటి ఉంటే ఎలాంటి గందరగోళం లేకుండా అన్ని పరీక్షలు కూడా బ్రహ్మాండంగా రాసేటువంటి అవకాశం ఉంటుంది. అయితే తెలుగుకు సంబంధించి భారత్వాన్ని మనం చూసినట్టయితే ప్రధానంగా 4 సామర్థ్యాల మీద మనం ప్రశ్నలు అడగడం జరుగుతున్నది. అవగాహన, ప్రతిస్పందన మొదటి సామర్థ్యం. దీనిలో మనం 20 మార్కులు దీనికి కేటాయించుకున్నాం. ఈ 20 మార్కులలో పరిచిత పద్యం ఉంటుంది, అపరిచిత గద్యము లేదా పద్యం ఉంటుంది, పరిచిత గద్యం ఉంటుంది. దీనికి సంబంధించినటువంటి వివరాలన్నీ కూడా మన లోపలికి వెళ్దాం. అలాగే రెండో అంశం స్వీయ రచన. స్వీయ రచనకు సంబంధించి మనం 33 మార్కులు దీనికి కేటాయించుకున్నాం. స్వీయ రచనలో లఘు సమాధాన ప్రశ్నలు ఉన్నాయి, వ్యాసరూప సమాధాన ప్రశ్నలు ఉన్నాయి. లఘు సమాధాన ప్రశ్నలలో 4 లఘు సమాధాన ప్రశ్నలు ఇస్తాం. 4 లఘు సమాధాన ప్రశ్నలలో 2 పద్య భాగం నుండి 2 గద్య భాగం నుండి ఇస్తాం. ఇలా ఇచ్చినప్పుడు ఒకటి తప్పకుండా కవి పరిచయం అనేది, కవి లేదా రచయిత పరిచయం అనేది ఈ 4 లఘు సమాధానాలలో ఒకటి వస్తుంది. దానితో పాటు వ్యాసరూప సమాధాన ప్రశ్నలలో పద్య భాగం నుండి 2 ఇచ్చి 1 రాయమంటాం, గద్య భాగం నుండి 2 ఇచ్చి 1 రాయమంటాం, ఉపవాచకం నుండి 2 ఇచ్చి 1 రాయమంటాం. ఒక్కొక్క దానికి 7 మార్కులు ఉంటాయి. ఇలా అంటే ఉపవాచకం అంటే మనకు రామాయణం ఉంది కాబట్టి వీటి నుండి ఇవి ఇస్తాం. తర్వాత భాషాంశాలకు సంబంధించి 20 మార్కులు కేటాయించుకున్నాం. దీనిలో పదజాలానికి 10 మార్కులు, వ్యాకరణాంశాలకు 10 మార్కులు. పదజాలంలో 2 తప్పకుండా సొంత వాక్య ప్రయోగాలు అనేవి పదజాలంలో వస్తాయి. ఇది మనం స్థూలంగా చెప్పినట్టయితే దీనికి సంబంధించినటువంటి భారత్వం. ధన్యవాదాలు రవీందర్ గారు. ఆ తర్వాత ప్రసాద్ గారు, ద్వితీయ భాష తెలుగు ప్రశ్నపత్రం యొక్క భారత్వం ఎలా ఉంటుందో సంక్షిప్తంగా తెలియజేయండి. ఓకే, ముందుగా ఈ కార్యక్రమాన్ని వీక్షిస్తున్నటువంటి తెలుగు భాషోపాధ్యాయ మిత్రులందరికీ నమస్కారం, విద్యార్థులందరికీ శుభాశీస్సులు. ద్వితీయ భాష తెలుగు ప్రశ్నాపత్రం యొక్క భారత్వం ఎలా ఉంటుందండి ఒకసారి మనం గమనిస్తే, గతంలో కూడా ఎస్ఏ1 రాసాము, ఇప్పుడు ప్రాక్టీస్ పేపర్లను రాస్తున్నాము. సేమ్ అదే పద్ధతిలో ఒక్కసారి పునశ్చరణ చేసుకుంటాం. ఇందులో అవగాహన, ప్రతిస్పందన అనే ఒక సామర్థ్యం ఉంటుంది. మన ప్రశ్నపత్రం మొత్తం సామర్థ్యాల మీదనే ఉంటుంది, వాటి ఆధారంగానే ఉంటుంది. ఒకసారి మీరు స్క్రీన్ మీద చూస్తే కనిపిస్తుంది. అవగాహన, ప్రతిస్పందన 20 మార్కులకు ఉంటుంది. వ్యక్తీకరణ, సృజనాత్మకత 40 మార్కులు ఉంటాయి. భాషాంశాలకి 20 మార్కులు, మొత్తం 80 మార్కులు ప్రశ్నాపత్రం ఉంటుంది. ఒక్కొక్క సామర్థ్యంలో మళ్ళీ ఏమేమి అడుగుతారనేది కూడా స్పష్టంగా మనకి ఇక్కడ ఉంది, మీరు గమనించవచ్చు. అందులో అవగాహన, ప్రతిస్పందనలో పరిచిత గద్యం ఉపవాచకం నుంచి అడుగుతారు. అలాగే పరిచిత పద్యం అనేది ఉంటుంది, చుక్క గుర్తున్న పద్యాలు అవి ఉంటాయి. అపరిచిత గద్యం అని అన్నోన్ ప్యాసేజ్ అంటాం, అది పద్యం ఇవ్వచ్చు, గద్యం ఇవ్వచ్చు, లేకుంటే గేయ పంక్తులు ఇవ్వచ్చు, లేదా కవితా పంక్తులు ఇవ్వచ్చు. అలాగే వ్యక్తీకరణ, సృజనాత్మకతలో 2 సామర్థ్యాలు ఉంటాయి, ఒకటి స్వీయ రచన, ఒకటి సృజనాత్మకత. ఈ స్వీయ రచనలో మళ్ళీ లఘు సమాధాన ప్రశ్నలు ఉంటాయి,
వ్యాసరూప సమాధాన ప్రశ్నలు ఉంటాయి. మీ సృజనాత్మకతలో పాఠ్యపుస్తకంలో మనము ఆ సామర్థ్యం కింద ఏదైతే మనం నేర్చుకుని ఉన్నామో వివిధ వ్యవహార రూపాలు వాటికి సంబంధించి రాయాల్సి ఉంటుంది. భాషాంశాలకు వచ్చేప్పటికీ 2 సామర్థ్యాలు అంతర్గతంగా కనిపిస్తాయి. ఒకటి పదజాలము, మరొకటి వ్యాకరణము. ఇది పార్ట్ బి కింద మనకి అడగడం జరుగుతుంది. మొత్తం మీద ప్రశ్నాపత్రంలో ఈ 5 సామర్థ్యాలు ఇమిడి ఉంటాయి. ధన్యవాదాలు ప్రసాద్ గారు. అంటే స్థూలంగా ప్రథమ భాషకైనా ద్వితీయ భాషకైనా సామర్థ్యాల వారీగానే ప్రశ్నపత్రం సిద్ధమై ఉంటుంది అనేది నిస్సందేహమైనటువంటి అంశం. ఇందులో భాగంగా మనం సామర్థ్యాల వారీగా వెళ్దాం. మొదటి సామర్థ్యం అవగాహన ప్రతిస్పందన. చక్రవర్తుల శ్రీనివాస్ గారు, అవగాహన ప్రతిస్పందన క్రింద పరిచిత గద్యంలో మంచి మార్కుల కోసం ఎలా సన్నద్ధం కావాలి? పిల్లలకు మీరు ఎలాంటి సలహాలు అందిస్తారు? ఓకే సార్. అందరికీ ముఖ్యంగా ఉపాధ్యాయ మిత్రులకు నమస్కారం, విద్యార్థులకి శుభాకాంక్షలు. ముఖ్యంగా వచ్చే నెల 21వ తేదీ నాడు తెలుగు పరీక్ష ఉంటుంది. ఎందుకు ఈ మాట చెప్పానంటే, మీరు మీ జీవితంలో మొదటిసారి బయట రాసే మొదటి పరీక్ష, మొదటి రోజు, మొదటి పేపర్, మొదటి బిట్. అందుకని ఈ మూడింటిని మీరు గుర్తుపెట్టుకోవాలి. అందులో మొదటిది పరిచిత గద్యం. టైటిల్లోనే మనకు అర్థమవుతోంది పరిచిత గద్యం అనే పదం. అంటే మీకు తెలిసింది అని అర్థం. ఎక్కడ తెలిసింది, ఎక్కడ చదివారు అంటే చాలా స్పష్టం. ఉపవాచకమైనటువంటి రామాయణం నుండి ఈ పారాగ్రాఫ్ తీసుకోవడం జరుగుతుంది. ఈ పరిచిత గద్యం మనం చదువుకునే క్రమంలో రామాయణాన్ని మీరు ఇప్పటికే, అంటే మేము అనుకుంటున్నాం, మీరు కూడా చదివి ఉంటారని నేను అనుకుంటాను. రామాయణాన్ని ఇప్పటికే మనం చాలాసార్లు చదివి ఉంటాం. కాబట్టి ఏ పారాగ్రాఫ్ ఇచ్చినా కూడా ఇప్పటికే మీరు గుర్తుపెట్టే స్థాయిలో ఉంటుంది. ముఖ్యంగా అందులో ప్రశ్నల విషయానికి వచ్చినప్పుడు 5 ప్రశ్నలు ఇస్తారు. వేరే రూపాలు కూడా అడగవచ్చు, మల్టిపుల్ చాయిస్ క్వశ్చన్స్ ఇవ్వచ్చు, కానీ ప్రధానంగా ప్రశ్నలు ఇస్తారు. ఒక వాక్యంలో జవాబు రాయాల్సి ఉంటుంది, 1 మార్క్ ఉంటుంది. దాన్ని దృష్టిలో పెట్టుకున్నప్పుడు మీకు గతంలో లాగా లైన్ బై వరుసగా ఉండవు. మీరు పారాగ్రాఫ్ని క్షుణ్ణంగా చదవాలి. తెలిసిన సమాధానాన్ని సొంత మాటల్లో రాయడానికి ప్రయత్నం చేయాలి. ఇంకొక ముఖ్య అంశం ఏంటంటే, మీరు మొదటి బిట్ ఇది కొట్టివేతలు లేకుండా రాయాల్సి ఉంటుంది. అన్నిటికన్నా కీలకం, ఒక ప్రశ్న ఇందులో ఈ పారాగ్రాఫ్లో ఉండకపోవచ్చు. దీనికి ముందున్న పేరాలో కానీ తర్వాత పేరాలోని కానీ శీర్షిక అడగడం కానీ జరగవచ్చు. కాబట్టి తప్పకుండా రామాయణాన్ని మరొక మారు క్షుణ్ణంగా చదవాలి. చదివితేనే ఈ బిట్టుని తప్పు లేకుండా, కొట్టివేతలు లేకుండా రాయగలుగుతారు. ధన్యవాదాలు రవీందర్ గారు. రామాయణంలో ఉన్నటువంటి పేరా వస్తుంది కనుక రామాయణాన్ని కూలంకషంగా కనుక చదివినట్టయితే పిల్లలు మంచి మార్కులు సాధించవచ్చు అని తెలియజేశారు. ఆ తర్వాత ప్రసాద్ గారితో మాట్లాడకంటే ముందు ఒక ఫోన్ కాల్ వస్తూ ఉంది. ఫోన్ కాల్ మాట్లాడదాం. హలో హలో చెప్పమ్మా. హలో, పద్యంలో ప్రతిఫలార్థం భావం బేస్ చేసుకొని రాయాలా లేదా పద్యం బేస్ చేసుకొని రాయాలా సార్? రైట్ నాన్న, 2 నిమిషాలు. నెక్స్ట్ ప్రశ్న అదే ఉంది. ఎందుకంటే పరిచిత పద్యానికి ఎట్లా రాయాలి అనేటువంటి అంశాన్ని, ఎట్లా మార్కులు రాస్తే మంచి మార్కులు వస్తాయి అనేది మనకు ప్రసాద్ గారు వివరిస్తారు. జాగ్రత్తగా విని తల్లి. ప్రసాద్ గారు. ఓకే అమ్మ. శ్రీదివ్య, యాదాద్రి భువనగిరి జిల్లా. మంచి ప్రశ్న అడిగో తల్లి. మనకి పరిచిత పద్యము అంటే చుక్క గుర్తున్న పద్యాలు. ఫస్ట్ లాంగ్వేజ్లో అందరూ కూడా గుర్తుపెట్టుకోండి. చుక్క గుర్తున్న పద్యాలు మొత్తం మన టెక్స్ట్ బుక్లో ఎన్ని ఉన్నాయి? దానశీలంలో 3 ఉన్నాయి, వీర తెలంగాణ పాఠంలో 3 ఉన్నాయి, శతక మధురంలో ఒక 8 ఉన్నాయి, భిక్షా పాఠంలో 3 ఉన్నాయి. మొత్తం కలిపి చూస్తే 17 పద్యాలు కనిపిస్తాయి. మరి 17 చుక్క గుర్త పద్యాలు ఉన్నప్పుడు వీటిని ఎలా అడుగుతారు? 2 రకాలుగా ఛాన్స్ ఉంటుంది. ఇస్తే పద్య పూరణ భావం అంటే 2 పద్యాలు మొదలు కొంత చివరి కొంత ఇచ్చి పద్యం మొత్తం పూరించి భావం రాయండి అని అడిగే అవకాశం ఉంటుంది. అక్కడ ఇంటర్నల్ చాయిస్ ఉంటుంది. ఒకవేళ ఆ రూపంలో ఇవ్వలేదు అనుకుంటే పద్యమే ఇచ్చి 2 పద్యాలు ఇస్తారు. ఆ 2 పద్యాల్లో ఏదైనా ఒక పద్యానికి ప్రతిపదార్థం రాయమని అడుగుతారు. అంటే చుక్క గుర్తుకు ఉండేటువంటి పద్యాలకు అడిగే విధానము 2 రకాలు. ఏదన్నా ఇస్తే పద్యపూర్ణ భావం లేదా ప్రతిపదార్థము అని రాస్తారు. అయితే ఇవి మనం నేర్చుకోవాలి. ఎలా, ఏం చేస్తే ఇందులో ఎక్కువ మార్కులు వస్తాయి అనేది ఇప్పుడు మన ముందున్న ప్రశ్న. ఒకవేళ పద్యపూర్ణ భావం అయితే ఇప్పటికే మీరు 1 సంవత్సర కాలం పాటుగా అన్ని పద్యాలు చుక్క గుర్తున్న పద్యాలు నేర్చుకొని ఉంటారు. ఎటువంటి ఒత్తిడి లేకుండా సులువుగానే వచ్చి ఉంటాయి. ఈ పద్యపూర్ణ భావంలో ఫోకస్ చేయాల్సింది ఏంటి? నేను అనుకున్నది మీ ఇందాక మీకు చెప్పాను. దానశీలంలో 3 పద్యాలు ఉంటాయి, వీర తెలంగాణలో 3 ఉన్నాయి, భిక్షలో 3 ఉన్నాయి, శతకం మధురిమలో 8 ఉన్నాయి. అవి 8 పద్యాలు. ఈ 3 పాఠాలు కలిపితే 9 పద్యాలు.
ఈ రెండిట్లో మనం ఫోకస్ చేయాలి. ఇక్కడ కనీసం ఒక శతకమధురమ నుంచి ఒక పద్యం ఇచ్చినా మిగతా 3 పాఠాల నుంచి మరొక పద్యం అడిగే అవకాశం ఉంటుంది. కాబట్టి ఈ 9 పద్యాల మీద ఫోకస్ చేసుకుంటే కొంచెం ఒత్తిడి తగ్గించుకోవచ్చు, అదొక మార్గం. రెండవది, పద్యపూరణ భావంలో ఎక్కువ మార్కులు తెచ్చుకోవాలంటే ఏం చేయాలి? పద్యాన్ని పాదభంగం లేకుండా పూరించడం చేయాలి. చాలామంది పిల్లలు చేసేటువంటి కొన్ని పొరపాటు ఏంటంటే పద్యం 4 లైన్లు ఉంటుంది. మొదటి లైన్ రాస్తారు, అందులోంచి లాస్ట్ ఒక వర్డ్ కానీ ఒక అక్షరం కానీ తీసుకుపోయి సెకండ్ లైన్లో కలుపుతారు. సెకండ్ లైన్ నుంచి ఒక అక్షరం కానీ ఒక పదం కానీ తీసుకుపోయి థర్డ్ లైన్లో కలుపుతారు. ఇలా చేసి మొత్తం 4 లైన్లు చూపిస్తారు, కానీ అక్కడ పాదభంగం జరుగుతుంది, దానికి మార్కులు పోతాయి. కాబట్టి నేర్చుకునేటప్పుడు పాదభంగం లేకుండా రాయటం ఒకటి అభ్యాసం చేయాలి. తర్వాత భావం, ఆ పద్యం యొక్క భావాన్ని మనం టెక్స్ట్ బుక్లో తాత్పర్యాల పేరుతో ఇవ్వడం జరిగింది. చాలామంది పిల్లలు ఏం చేస్తారంటే ఆ తాత్పర్యాన్ని బైహార్ట్ చేసి యాస్టీజ్గా రాస్తున్నారు. కానీ నిజానికి ఆ తాత్పర్యం చదివి అర్థం చేసుకొని దాని భావం సొంత మాటలో రాస్తే బాగుంటుంది, మార్కులు బాగా వస్తాయి. రాసేటప్పుడు అక్షర దోషాలు లేకుండా చక్కగా రాస్తే మీకు ఎక్కువ మార్కులు వచ్చి 5 మార్కులు దానికి ఉంటే 4, 4.5 మార్కులు, ఇంకా మొత్తం బాగుంటే 5 మార్కులు వచ్చే అవకాశం అక్కడ ఉంది. ఇక ప్రతిపదార్థం విషయానికి వస్తే ఆ పదమే చెప్తుంది మీకు ప్రతి పద అర్థము. ఇది రాసే ముందు అన్వయ క్రమంలో పదాలను పేర్చుకోవాలి. అన్వయ క్రమం అంటే ఇప్పటికే మీ టీచర్లు మీకు చెప్పుంటారు, చాలా స్టడీ మెటీరియల్స్లో కూడా ఉన్నాయి, మీరు అభ్యాసం కూడా చేశారు. పద్యంలో ఉండే పదాలన్నీ ఒక వరుస క్రమంలో ఉండవు. మనం ఆ పద్యానికి భావం చెప్పుకోవాలంటే ఆ పద్యంలో ఉండే పదాల వరుసను కొంచెం మార్చుకోవాల్సి ఉంటుంది. అలా దాన్ని అర్థం వచ్చేటట్టుగా ఒక వరుస క్రమంలో పెట్టడమే అన్వయ క్రమం అంటాం. ఈ అన్వయ క్రమం పెట్టుకుంటే దానికి ఒక మార్కు ఉంటుంది. ఆ తర్వాత ప్రతి పదానికి అర్థం రాస్తూ ఉంటే ఒక 3 మార్కులు వచ్చే అవకాశం ఉంది. అక్షర దోషాలు లేకుండా రాసుకుంటే ఇంకొక మార్కు పడుతుంది. కాబట్టి మనం అభ్యాసం చేసేటప్పుడు ఎక్కడ ఫోకస్ చేయాలి? అన్వయ క్రమంలో రాయడం, ప్రతి పదానికి అర్థం రాయడం, అక్షర దోషం లేకుండా రాస్తే 5కు 5 మార్కులు వచ్చే అవకాశం ఉంటుంది. కాబట్టి దాని మీద దృష్టి పెట్టాల్సింది అవసరం ఎంతైనా ఉంది. ధన్యవాదాలు ప్రసాద్ గారు. ఎందుకంటే పద్యం అందరూ కూడా చదవగలుగుతున్నారు, కానీ రాసేటప్పుడు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. కాబట్టి ప్రాసాక్షరాన్ని గనక గుర్తుంచుకొని ఏ పాదానికి ఆ పాదం గనక రాస్తే మంచి మార్కులు వస్తాయి అనేది వారు సూచించారు. ఒక ఫోన్ కాల్ వస్తుంది, ఫోన్ కాల్ స్వీకరిద్దాం, తర్వాత మనం ముందుకు వెళ్తాం. హలో, నమస్కారం భాను సార్. నమస్కారం అండి. సార్ ఆబ్జెక్ట్ వచ్చేసరికి అలంకారాలు అవి కానీ కొంచెం కఠినంగా ఉంటున్నాయి సార్. రైట్. రెండవది అపరిచిత పద్యం పిల్లల స్థాయి మించి ఉంటున్నాయి ప్రశ్నలు. ఓకే సార్, అదే సార్ సమాధానం. ఓకే, తప్పకుండా. మనకి ఇంకా భాషాంశాలు అనేటటువంటి అంశంలో దాని గురించి మనం మాట్లాడతాం. ఆ మాట్లాడిన తర్వాత మీకు దాని మీద స్పష్టత కూడా వస్తుంది అని తెలియజేస్తూ, తర్వాత అంశం ఈ అవగాహన ప్రతిస్పందన అనేటువంటి సామర్థ్యంలో సగభాగం కేటాయించబడ్డటువంటి అంశం అపరిచిత గద్యం లేదా అపరిచిత పద్యం. అంటే పిల్లలకు దాదాపుగా అక్కడ 10 మార్కులు అనేటటువంటివి సులువుగా సంపాదించుకునేటువంటి అవకాశం ఉంది. రవీందర్ గారు, అపరిచిత గద్యం లేదా పద్యం ఇచ్చినప్పుడు ఏ ఏ అంశాలు అడగబడుతున్నాయి, పిల్లలు ఎట్లా సాధన చేస్తే మంచి మార్కులు వస్తాయి? ఇది మంచి ప్రశ్న. చాలామంది కూడా ఇప్పుడు మిత్రుడు శ్రీనివాస్ గారు కూడా అదే విషయం, అపరిచిత గద్యం కొద్దిగా కఠినంగా ఉంది అనే ప్రశ్నను కూడా వారు లేవనెత్తడం జరిగింది. అంటే అపరిచిత గద్యం అనేది ప్రధానంగా ఇక్కడ నుండే వస్తుందని మనం ఏం చెప్పలేం. సామాజిక అంశాలు కావచ్చు, సాహిత్య అంశాలు కావచ్చు, సమాజంలో ఏదైనా ఒక నైతిక విలువలకు సంబంధించినటువంటి అంశాలు కావచ్చు, వీటి ఆధారంగా తీసుకొని మన చరిత్ర, సంస్కృతి, విలువలు, వీటి ఆధారంగా వచ్చేటువంటి ఏవో ఒక దగ్గర నుండి వ్యాసాన్ని తీసుకొని దానిలోకి వెళ్ళి ఒక 2 పారాగ్రాఫుల రూపంలో మనం అపరిచిత గద్యాన్ని ఇస్తున్నాం. అలా ఇచ్చినప్పుడు ప్రశ్నల నిర్మాణం ఎట్లా ఉంటుంది అంటే, ఇక్కడ మనం అపరిచిత గద్యానికి ఒక్కొక్క ప్రశ్నకు 2 మార్కులు కేటాయించుకున్నాం. 2 అంటే 10 మార్కులు, మొత్తం అపరిచిత గద్యానికి 10 మార్కులు. 5 ప్రశ్నలే అడుగుతున్నాం. తప్పకుండా ప్రశ్నలే అడగడం అపరిచిత గద్యంలో. అంటే పరిచిత గద్యానికి సంబంధించి వివిధ భిన్న రూపాల్లో ప్రశ్నలు అడగవచ్చు, కానీ అపరిచిత గద్యానికి వచ్చే వరకు ప్రశ్నలు మాత్రమే అడుగుతున్నాం. కారణం ఏంటంటే విద్యార్థి కనీసం 2 వాక్యాల్లో సమాధానం రాసే విధంగా ఉండాలి. 2 మార్కుల ప్రశ్న కాబట్టి 2 వాక్యాలు రాసే విధంగా ఉండాలి అనే ఒక ఆలోచనతోటి మనం అపరిచిత గద్యంలో ప్రశ్నలు తీసుకుంటున్నాం. మరి ఈ ప్రశ్నలు ఎట్లా చేయాలి, దీనికి జవాబు ఎట్లా రాయాలి అనే అటువంటి సందర్భం మనం ఒకసారి ఆలోచన చేసినట్టయితే, ముందుగా ఇచ్చినటువంటి అపరిచిత గద్యాన్ని క్షుణ్ణంగా చదవాలి.
అసలు దానిలో ఆ ఇచ్చినటువంటి అంశం దేనికి సంబంధించింది, విలువలకు సంబంధించిందా, సంస్కృతికి సంబంధించిందా, సాహిత్యానికి సంబంధించిందా, లేదా సామాజిక అంశాలకు సంబంధించిందా అనే అంశాన్ని దృష్టిలో పెట్టుకొని అది ఏ అంశం మీద ఎక్కువగా ఫోకస్ చేశారు అనే దాని ఆధారంగా విద్యార్థి చదువుకుంటూ వెళ్లాల్సి ఉంటుంది. అట్లా ఒకసారి విద్యార్థి దాని మీద అవగాహన ఏర్పాటు చేసుకున్న తర్వాత ఇచ్చినటువంటి ప్రశ్నలను ఒకసారి చూడాలి. చూసిన తర్వాత ఈ ప్రశ్నకు జవాబు ఎక్కడుందో వెతకాలి. ఒక్కోసారి ఇంతకుముందు మిత్రుడు శ్రీనివాస్ గారు చెప్పారు, ఒక్కోసారి దానిలోకి వెళ్ళి రాకపోవచ్చు. ఆ సారాంశం ఆధారంగా ఇచ్చిన సారాంశాన్ని ఆధారం చేసుకొని ప్రశ్న నిర్మాణం కూడా ఉండొచ్చు. అలా సారాంశాన్ని కూడా అర్థం చేసుకొని సొంతంగా జవాబును వ్యక్తీకరించే రీతిలో అపరిచిత గద్యానికి సంబంధించినటువంటి ప్రశ్నలు ఉంటాయి. కాబట్టి దయచేసి మన సోదర ఉపాధ్యాయులంతా కూడా దీని మీద ఒక్కసారి మన విద్యార్థులకు చెప్పాల్సింది ఏమిటి అంటే, సారాంశ ఇచ్చిన అపరిచిత గద్యాన్ని బాగా చదివించి దాన్ని అర్థం చేయించి ప్రశ్నలు కీలకాంశాలు ఏమున్నాయి, ఆ కీలకాంశాల ఆధారంగా ప్రశ్నల నిర్మాణం ఎట్లా చేస్తున్నాం, ఆ ప్రశ్నలకు సమాధానం ఎట్లా రాయాలి అనేది ఒకటి చూడాలి. వాక్యం రాసేటప్పుడు దయచేసి అందరూ కూడా గుర్తుపెట్టుకోవాల్సింది ఏమిటి అంటే, మీరు ప్రశ్నకు జవాబు రాసేటప్పుడు అపరిచిత గద్యంలో ముఖ్యంగా ప్రశ్నకు జవాబు రాసేటప్పుడు పూర్తి స్థాయిలో వాక్యాన్ని రాయాలి. అది బాగా దృష్టిలో పెట్టుకోండి. తప్పకుండా ప్రశ్నలకు జవాబులు దానిలోనే ఉంటాయి. 4 ప్రశ్నలకైతే తప్పకుండా జవాబులు దానిలో ఉంటాయి. 5కి 5 కూడా ఉండొచ్చు. లేదా భావం ఆధారంగా ఒక ప్రశ్న నిర్మాణం ఉండొచ్చు. దాని ఆధారంగా చేసుకొని మాత్రమే మనం సమాధానం రాయాల్సి వస్తుంది. అలాగే సొంతంగా భాషను కూడా అవి వాటిని ఐజిటీస్ తీసుకొని ఆ పదాలని ఐజిటీస్ తీసుకొని రాయొచ్చు. లేదా ఆ అభిప్రాయం ఆధారంగా విద్యార్థి సొంతంగా కూడా వాటికి జవాబులు రాయొచ్చు. ధన్యవాదాలు రవీందర్ గారు. అపరిచిత గద్యం లేదా పద్యం అనేటటువంటిది దాదాపు అవగాహన ప్రతిస్పందనలో 10 మార్కుల్ని తీసుకొచ్చి పెట్టేటటువంటి అంశం కనుక వాటికి మంచి మెలకువల్ని అందించారు. పిల్లలు అపరిచిత గద్యం చదివినప్పుడు ఆ ప్రశ్నను చదివిన తర్వాత ప్రశ్నలో క్వశ్చన్ ట్యాగ్ అంటే ఎవరు, ఏమిటి, ఎందుకు అట్లాంటి పదం ఉంటుంది కదా, దాన్ని తొలగించి దాని స్థానంలో పేరాలోంచి సమాధానాన్ని వెతికి పెడితే గనక చక్కని ఫలితాలు కనిపిస్తాయి నాన్న. ఆ విధంగా సన్నద్ధులవ్వండి. అట్లాగే ఇందాక ఉపాధ్యాయ మిత్రుడు ఫోన్ కాల్లో ఒక ప్రశ్న అడిగారు. అపరిచిత పద్యం క్రింద ఇచ్చేటటువంటి పద్యాలు కొంచెం ఎలా ఉంటున్నాయటువంటి ప్రశ్న. అయితే 10వ తరగతి స్థాయికి సంబంధించి సుమతి, వేమన, సుభాషితాలు లాంటి చిన్న చిన్న పద్యాలే దాంట్లో అడగడం జరుగుతుంది అని మనం గమనిస్తూ ఒక ఫోన్ కాల్ మనం తీసుకుందాం. లాస్ట్ పెట్టండి. హలో, నమస్తేనండి. నమస్తే సార్. సార్ చెప్పండి సార్. ఇప్పుడు 24 పేజీల బుక్లెట్ ఇస్తారు కదా సార్. అవునండి. పిల్లలకి పార్ట్ బి అనేటువంటిది సార్ 20 మార్క్స్ దాంట్లో రాయాలా లేకపోతే పార్ట్ బి సపరేట్ గా యాడ్ చేయాలా సార్? దానికి పార్ట్ బి అనేది సపరేట్ గా ఇస్తారండి. దాన్ని 24 పేజీల బుక్లెట్ తో పాటు యాడ్ చేయాల్సి ఉంటుంది. ఈసారికి మాత్రం అట్లానే ఉంది. ఓకే సార్. ఆ తర్వాత అంటే స్థూలంగా అవగాహన ప్రతిస్పందన అనే సామర్థ్యం క్రింద 20 మార్కులకు 20 మార్కులు మన పిల్లలు ఎట్లా సాధించాలో మెలకువలు మనం తెలుసుకున్నాం. ఆ తర్వాత 2వ సామర్థ్యానికి వెళ్తాం, వ్యక్తీకరణ, సృజనాత్మకత. ఆ వ్యక్తీకరణ సృజనాత్మకతలో మనకు తెలుసు లఘు సమాధాన ప్రశ్నలు, వ్యాసరూప సమాధాన ప్రశ్నలు, సృజనాత్మక ప్రశ్నలు 3 రకాలుగా అడగబడుతున్నాయి. అందులో మొదట లఘు సమాధాన ప్రశ్నలకు గాజుల రవీందర్ గారు, లఘు సమాధాన ప్రశ్నలకు పిల్లలు మంచి సమాధానాలు రాయాలంటే, ఆ జవాబులకు మంచి మార్కులు రావాలంటే మీరు ఎట్లాంటి సూచనలు అందిస్తారు? ఇంతకుముందే మనం విద్యార్థులతోటి మొదటగా భారత్వం గురించి చెప్పుకునేటప్పుడు మాట్లాడుకున్నాం. లఘు సమాధాన ప్రశ్నలకు సంబంధించి 4 ప్రశ్నలు అడగడం జరుగుతుంది. ఒక్కొక్క దానికి 3 మార్కులు మనం కేటాయించుకున్నాం. ఈ 3 మార్కులలో పద్య భాగం నుండి 2 ప్రశ్నలు, గద్య భాగం నుండి 2 ప్రశ్నలు ఇస్తాం. ఈ పద్య భాగం నుండి కవి పరిచయాన్ని అడిగితే ఇంకొక కవి పరిచయం పద్య భాగం ప్రశ్న వస్తుంది. లేదా గద్య భాగం నుండి రచయిత పరిచయం అడిగితే ఇంకొక గద్య భాగ ప్రశ్న వస్తుంది. ఇలా వచ్చేటువంటి సందర్భంలో పాఠంలో ఉన్నటువంటి కీలక అంశాల ఆధారంగా ఇంతకుముందే మిత్రుడు భానుప్రకాష్ గారు అన్నట్టు ఈ ప్రశ్నలు ఎప్పుడు కానీ కీలక పదాలని గుర్తించి ఆ కీలక పదాల ఆధారంగానే ప్రశ్నల నిర్మాణం జరుగుతుంది. అభ్యాసాలలో ఉన్నటువంటి ప్రశ్నలు జరగడం ఉండదు. ఎందుకంటే మీరు ఎప్పుడు ఇన్నేళ్ల నుండి గమనించారు, 2014 నుండి ఇప్పటిదాకా గమనిస్తూ ఉన్నారు. పాఠ్యభాగం వెనుకున్నటువంటి అభ్యాసాల ప్రశ్నలు మనం ఇప్పటి వరకు అడగడం లేదు. అలానే పాఠం మొత్తం చదివితే ఈ అంటే లఘు సమాధానాన్ని ఆశించేటువంటి ప్రశ్నలు పాఠంలోనే ఉంటాయి. ఆ పాఠంలో ఉండేటువంటి ప్రధానమైనటువంటి కీలక అంశం ఆధారంగా పాఠంలో ఉన్నటువంటి ఆ సారాంశం ఆధారంగా ప్రశ్న నిర్మాణం జరుగుతుంది. కాబట్టి దానికి అనుగుణమైనటువంటి జవాబులు రాయాల్సి వస్తుంది. ముందుగా ఏ జవాబు రాసినా వాక్య నిర్మాణ క్రమాన్ని పాటించాలి. వాక్య నిర్మాణ క్రమాన్ని పాటిస్తూ అసలు ప్రశ్న ఏమడిగారు,
మొట్టమొదట విద్యార్థుల లోపల బాగా గమనిస్తే, అంటే మా పాఠశాలలో విద్యార్థుల్లో గమనించినా కూడా ప్రశ్నను అర్థం చేసుకోవడమే చాలా కష్టమైనటువంటి పనిగా ఉంటుంది. అంటే పిల్లలు ప్రశ్న అర్థం చేసుకుంటే జవాబు రాసుకుంటూ వెళ్తున్నారు, కానీ ప్రశ్నను అర్థం చేసుకోవడమే చాలా కష్టమైనటువంటి పనిగా కనబడుతుంది. అందుకే ప్రశ్నను అర్థం చేసుకోవాలంటే విద్యార్థి పాఠాన్ని చదవాలి. పాఠాన్ని చదివి ప్రశ్నను అర్థం చేసుకొని ఏం అడిగిండు, దానిలో సమర్థించమన్నారా, లేకపోతే కారణాలు రాయమన్నారా, ఆంతర్యం ఏమిటి అన్నారా, ఆ ప్రశ్న స్వభావాన్ని లేదా ఆ స్వరూపాన్ని అర్థం చేసుకొని ఏం ప్రశ్న అడిగిండో దానికి అనుకూలమైనటువంటి ఆ సారాంశం ఆధారంగా దానికి అనుకూలమైనటువంటి జవాబు రాసుకుంటూ వెళ్ళాలి. అంటే వాక్య నిర్మాణ క్రమం పాటిస్తూ. కానీ రెండవది అక్షర దోషాలు సాధ్యమైనంత వరకు విద్యార్థుల్లో ఈ మధ్య గమనించినట్టయితే అక్షర దోషాలు బాగా, తెలుగులో అక్షర దోషాలు బాగా కనబడుతూ ఉన్నాయి. వాటిని నివారించుకొని అక్షర దోషాలు లేకుండా రాయడం, పూర్తి ప్రశ్నను ఒక క్రమానుగతంగా క్రమ పద్ధతిలో మొదట అంటే క్రానికల్ ఆర్డర్ అంటాం, మనం క్రొనలాజికల్ ఆర్డర్ అంటాం, ఆ పద్ధతిలో రాసుకుంటూ వెళ్ళి ముగించినట్టయితే మంచి 3 మార్కులకు 3 మార్కులు వచ్చేటువంటి అవకాశం ఉంటుంది. అంటే వాక్య నిర్మాణ క్రమం ఉండాలి, ఇచ్చిన ప్రశ్నకు సంబంధించినటువంటి అంశము ఉండాలి, ముగింపు ఉండాలి. ఇలా ఉన్నట్టయితే మంచి మార్కులు వచ్చేటువంటి అవకాశం ఉంటుంది. ధన్యవాదాలు రవీందర్ గారు. పాఠ్యభాగంలో ఉన్నటువంటి సన్నివేశాలు, పాత్రలు, ఉద్దేశాలు, కవి పరిచయాలు ఇత్యాది అంశాలు గనక మంచి పట్టు సాధిస్తే 3 మార్కులకు 3 మార్కులు ప్రతి ప్రశ్నకు వచ్చేటటువంటి అవకాశం ఉంటుంది అని తెలియజేశారు. ఆ తర్వాత వ్యాసరూప సమాధాన ప్రశ్నల్లో ఎట్లాంటి మెలకువలు పాటిస్తే పిల్లలకు మంచి మార్కులు వస్తాయి అనేటువంటి విషయాన్ని ప్రసాద్ గారు మనకు వివరిస్తారు. తప్పకుండా. ఇందాక మిత్రుడు రవీందర్ గారు చెప్పినట్టు లఘు సమాధాన ప్రశ్నలు, వ్యాసరూప ప్రశ్నలు ఇందాక వివరంగానే చెప్పారు. లఘు సమాధాన ప్రశ్నలన్నీ కూడా పద్యము, గేయ పంక్తులు, కవితా పంక్తుల్లో ఉన్నటువంటి కీలక భావనల ఆధారంగా అడగబడుతుంటాయి. ఇవి ఆలోచనకి మూలమైనటువంటి ప్రశ్నలు. అంటే కవి ఉద్దేశం ఏంటి ఒక వాక్యం ఇచ్చి, లేదా ఒక అందులో క్యారెక్టర్స్ ఉంటే అతని ఉద్దేశం ఏమిటి, ఆమె ఉద్దేశం ఏంటి, ఈ వాక్యం యొక్క అంతరార్థం ఏమిటి, ఆంతర్యం ఏమిటి, ఇలా జరగడానికి కారణం ఏమిటి అని ఇలా రకరకాలుగా, లేకుంటే ఆ భావనకు సంబంధించి మీ అభిప్రాయం ఏమిటి అని అడిగే అవకాశాలు అక్కడ ఉంటాయి. ఈ ప్రతి పంక్తిలోనూ అంటే ఆ గేయం కానీ కవిత కానీ వాక్యాలు ఉంటాయి కదా, ఆ వాక్యాల్లో ఉండే భావాలను అర్థం చేసుకుంటూ పోతే మొత్తం పాఠంలో ఉండేటువంటి సారాంశం మనకి బోధపడుతుంది. వ్యాసరూప సమాధాన ప్రశ్నలు రాసేటప్పుడు మనం బాగా గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే ఆ పాఠంలో ఉండే కీలక భావనలు, కీలక అంశాల ఆధారంగా మొత్తం విషయావగాహన మీద మనకి పట్టు ఉండాలి. అలా ఉన్నప్పుడు రాయగలుగుతాం. అయితే ఈ వ్యాసరూప సమాధాన ప్రశ్నల్ని వివరించండి, విశ్లేషించండి, సమర్థించండి అని అడుగుతూ ఉంటారు. వివరించండి అన్నప్పుడు ఏం రాయాలి, విశ్లేషించండి అన్నప్పుడు ఏం రాస్తాము, సమర్థించండి అన్నప్పుడు ఏం రాయాలి అనేది తెలుసుకొని రాయాలి. ప్రశ్న స్వభావాన్ని బట్టి జవాబు ఉండాలి. ఇది రాయాలంటే మొత్తం మనకు ఆ పాఠ్యాంశం పైన పట్టు ఉండాలి. పట్టు ఉండాలంటే అర్థం ఏంటి, ఆ పాఠ్యాంశంలో ఉండేటువంటి ముఖ్య అంశాలు ఏమిటి. ఒక ఉదాహరణ చెప్తా నేను. ఇప్పుడు ఒక గద్య భాగం తీసుకుందాం. ఎవరి భాష వాళ్ళకి వినసొంపు అన్నప్పుడు ఆడవాళ్ళ నోటనే అసలైన మాట అని ఆయన అంటాడు. అది నిజానికి ఒక పేరా ఉంది. ఆ పేరుతోటి ఆ పేరాలో ఉండే కీలక అంశం అదే. అలా అన్నప్పుడు సరే మనకేదో చిన్న బాక్స్ క్వశ్చన్లో దాన్ని సమర్థించండి అని ఇచ్చాడు. దాన్నే తీసుకొని రేపు పరీక్షలో దీని మీద నీ అభిప్రాయం ఏంటి, లేకపోతే అలా అనడానికి గల కారణాలను వివరించండి అని అంటాడు. మనకు ఆ కీ కాన్సెప్ట్ అర్థం కావాలి. ఎందుకు అన్నాడు ఆయన ఆడవాళ్ళ నోటనే అసలైన భాష అని. ఏ మగవాళ్ళు మాట్లాడేది అసలైన భాష కాదా? మరి ఎందుకు అన్నాడు ఆయన? అది ఏ కాలంలో అన్నాడు, ఇప్పటికే సమర్థనీయమో కాదని ఆలోచిస్తే పట్టొస్తుంది. మొత్తం ఎవరి భాష వాళ్ళకి వినసొంపు అనే కాన్సెప్ట్ మీదనే ఆ పాఠం ఉంటుంది. ఆ అంశాలను అర్థం చేసుకుంటే దాన్ని వివరించవచ్చు. అయితే ఇక్కడ మీరు చేయాల్సిన పని వివరణ అంటే ఒక 2 పేరాలు తప్పనిసరిగా రాయాలి. పేరాల కింద విషయాన్ని విభజించి రాయాలి. విశ్లేషించడం కూడా ఆ అంశానికి పూర్వభాగము ఉత్తర భాగంగా 2-3 పేరాలు వివరించి రాయాలి. సమర్థించండి అన్నప్పుడు ఇచ్చిన స్టేట్మెంట్ని తప్పనిసరిగా సమర్థిస్తూనే రాయాలి. కారణాలు తెలపండి అన్నప్పుడు మాత్రం తగిన కారణాలని బుల్లెట్ల పాయింట్ల రూపంలో వివరిస్తే స్పష్టంగా ఉంటుంది. అది అర్థమవుతుంది, ఎక్కువ మార్కులు తెచ్చుకునే అవకాశం ఉంటుంది. కాబట్టి పిల్లలు మీరు గుర్తుపెట్టుకోవాల్సింది, పాఠ్యాంశం మీద పూర్తి పట్టు ఉంటే ఎస్ఏ టైప్ ఆన్సర్లని తేలిగ్గా రాయగలుగుతారు. ధన్యవాదాలు ప్రసాద్ గారు. పాఠం మీద పట్టు, సన్నివేశాల మీద అవగాహన, అట్లాగే ప్రశ్న స్వభావాన్ని అర్థం చేసుకోవడం, పాత్రల గురించి విశ్లేషించుకోవడం, తద్వారా మంచి సమాధానం రాసినప్పుడు
మార్కులు పూర్తి స్థాయిలో పడే అవకాశం ఉంది అని తెలియజేశారు. దానితో పాటుగా పిల్లలు మైండ్ మ్యాపింగ్ అనేటటువంటిది పాఠంలో ఉన్నటువంటి కీలక సన్నివేశాలను ఒక మైండ్ మ్యాపింగ్ ద్వారా మనం గనక సిద్ధం చేసుకున్నట్టయితే ప్రతి పాఠం కూడా మనకు ఒక పిక్టోరియల్ మెమరీ లాగా మనసులో ముద్రించబడుతుంది నాన్న. తద్వారా ఆ పాఠంలో ఉన్నటువంటి కీలక సన్నివేశాలను చదువుకునే అవకాశం ఉంటుంది. ఎటువంటి ప్రశ్న వచ్చినా కూడా మీరు జవాబు రాయడానికి ఆస్కారం ఉంటుంది. భాషోపాధ్యాయ మిత్రులారా, మన పిల్లలకు మైండ్ మ్యాపింగ్ ద్వారా వ్యాసరూప ప్రశ్నని మరింత సులభతరం చేద్దాం. చక్రవర్తి శ్రీనివాస్ గారు, పద్య గద్య పాఠ్యాంశాలకు సంబంధించి లఘు సమాధాన ప్రశ్నలు, వ్యాసరూప సమాధాన ప్రశ్నల మీద వీరు మెళకువలు అందించారు. ఉపవాచకంగా ఉన్నటువంటి రామాయణంలో ఎట్లాంటి ప్రశ్నలు అడగబడుతున్నాయి, ఆ ప్రశ్నలకు పిల్లలు ఏ విధంగా జవాబులు రాస్తే మంచి మార్కులు వస్తాయి అనే దాని మీద మీ యొక్క అభిప్రాయాల్ని మాతో పంచుకోండి. తప్పకుండా సార్. ముఖ్యంగా మనకి పద్య భాగం 7 మార్కులు, గద్య భాగం 7 మార్కులు, రామాయణం కూడా 7 మార్కులు వ్యాసరూప సమాధానంలో ఉన్నాయి. నేను మొట్టమొదటి పరిచిత గద్యం చెప్పినప్పుడు కూడా అది రామాయణం నుంచే వస్తుందని మీ దృష్టిలో ఉంది. ఇప్పుడు రామాయణం నుంచి ఎలా రాయాలి అనే దాని మీద మనం కనుక గమనిస్తే, మిత్రులు చెప్పినట్టు రామాయణంలో ఉన్న అంశాలన్నిటినీ కూడా చాలా స్పష్టంగా పాత్రలు, స్వభావాలు, సంఘటనలు, సందర్భం, గుణగణాలు, ముఖ్యంగా వాటి సంబంధాలు, వీటన్నిటిని తెలియాలి అంటే ఇంకొక కాండల వారీగా కూడా మనకు అవగాహన ఉండాలి. అంటే ఉదాహరణకి బాలకాండ ఆధారంగా ఒక వ్యక్తి గుణగణాలు రాయమంటారు. అట్లానే కిష్కింద కాండలో లేకపోతే చూసుకున్నప్పుడు హనుమంతుడిది ఒక్కొక్క కాండలో ఒక్కొక్క నిర్వహణ ఉంటుంది, అడుగుతాడు. అట్లానే సీతాపహరణకు గల కారణాలు అడుగుతారు. తర్వాత హనుమంతునికి అక్కడికి వెళ్ళాక, లంకకు వెళ్ళినాక కలిగిన అనుభవాలు అడుగుతారు. కాబట్టి మీరు ముఖ్యంగా మొట్టమొదటి రామాయణాన్ని కాండల వారీగా చదవడం, ముఖ్యంగా ప్రతి కాండ ఎక్కడ ప్రారంభమై ఎక్కడ అయిపోయిందో అవగాహన ఉండాలి. రెండవది పాత్రల వారీగా అని రాసుకోగలిగితే, అంటే ఉదాహరణకి రాముడు ఉన్నాడు, రాముని గుణగణాలు అడిగే అవకాశం ఉంది. దీనన్నిటికీ ముందుగా మీరు గమనించినట్టయితే రామాయణం ఎందుకు చదవాలి అని మనకు చాలా స్పష్టంగా ఒక మొదటి పేజీ ఉంది. అందులో అన్ని అంశాలు వస్తాయి. వాటిని కొనసాగిస్తూ కనుక మీరు వెళ్ళినట్టయితే ముఖ్యంగా రామాయణంలో వచ్చిన ప్రశ్నలు పాఠములో మీకు కాండల వారీగా కనుక అవగాహన లేకపోతే కన్ఫ్యూజ్ అయ్యే అవకాశం ఉంది. రాముని గుణగణాలు అడిగినప్పుడు ప్రతి కాండలో ఎక్కడో దగ్గర స్పృశించబడతాయి. వాటన్నిటిని ఒక దగ్గర రాసుకోవాల్సిన అవసరం ఉంది. అట్లానే మారీచుడు, ఆ తర్వాత ఈవెన్ కుంభకర్ణుడు లాంటి పాత్రలు కూడా ప్రధాన సందర్భాలలో వస్తూ ఉంటాయి. వాటిని అట్లా విడిగా కూడా అడిగే అవకాశం ఉంది. కాబట్టి రామాయణాన్ని 34 పేజీలు ఉంటుంది, 6 కాండలు. మనం చాలా క్షుణ్ణంగా చదవాలి, ప్రతి కాండ చదవాలి. ముఖ్యంగా ఇంతకుముందు మనం చెప్పుకున్నట్టు వాటి స్వభావాలని తెలుసుకొని ఉండాలి. ఉన్నప్పుడే మనం స్పష్టంగా రాయగలుగుతాం. మిత్రులు చెప్పినట్టుగా నిడివి, సమాధాన నిడివి పద్య భాగానికి ఎలా ఉందో గద్య భాగానికి ఎలా ఉందో రామాయణం ప్రశ్న కూడా అలానే రాయాలి. ట్యాగ్ అంటే మనం ఏం అడిగాడో తెలుసుకొని దానికి అనుగుణంగానే రాయాల్సిన అవసరం ఉంది. ఇంకొక చిన్న సూచన ఏంటంటే వాక్యాలకును లైన్లకు అంటే పంక్తులకు ఉన్న వ్యత్యాసం తెలియాలి. ఈ సమాధానం రాసేటప్పుడు 10 నుంచి 12 వాక్యాలు అంటారు. వాక్యాలు అన్నప్పుడు వాక్యం నిడివి లైన్తో ముడిపడి ఉండదు. వాక్యము అంటే ఎక్కడైతే మనం విరామ చిహ్నం ఫుల్ స్టాప్ పెడతామో అక్కడికి అంతమయ్యేది వాక్యం. కాబట్టి ఆ 10 నుంచి 12 వాక్యాల నిడివిని చాలా స్పష్టంగా రాయగలగాలంటే ఈ 21 రోజు 25 రోజులు ఏదైతే ఉందో నిరంతరం అభ్యాసం చేయాల్సిందిగా నేను సూచిస్తున్నాను. ధన్యవాదాలు చక్రవర్తుల వారు. రామాయణంలో ఉన్నటువంటి ప్రధాన సన్నివేశాలను కాండల వారీగా గనక అధ్యయనం చేసి దాన్ని అద్భుతమైనటువంటి ఎత్తుగడతో అడిగినటువంటి ప్రశ్న స్వభావాన్ని బట్టి రాస్తే మంచి మార్కులు సాధించవచ్చు అనేటటువంటి అంశాన్ని తెలియజేశారు. ఒక ఫోన్ కాల్ వస్తుంది. ఫోన్ కాల్ తర్వాత మళ్ళీ మనం చర్చలోకి వెళ్తాం. హలో హలో సార్, చెప్పమ్మా, ఎక్కడి నుంచి మాట్లాడుతున్నా? నమస్కారం సార్. నమస్కారం అమ్మా. కవి పరిచయం పాయింట్ వైజ్ గా రాయాలా, పారాగ్రాఫ్ లో రాయాలా సార్? ఓకే, చాలా మంచి ప్రశ్న అడిగావు తల్లి. రవీందర్ గారు. మంచి ప్రశ్న అమ్మా. చాలామంది పిల్లలు కవి పరిచయం పాయింట్స్ రూపంలో రాయమంటారా, పారాగ్రాఫ్ల రూపంలో రాయమంటారా అని చాలాసార్లు అడుగుతూ ఉన్నారు. అది మనం స్వీయ రచనకు సంబంధించిన ఏ ప్రశ్న అయినా పారాగ్రాఫ్ రూపంలోనే రాయాల్సి ఉంటుంది. అంటే మీరు సార్ నేను పాయింట్స్ రూపంలో రాస్తా అంటే
కవి కాలము రచనలు ఈ రకంగా మీరు రాసుకుంటూ వెళ్తే నష్టం ఏం లేదు. కానీ స్వీయ రచన, మీ స్వీయ వ్యక్తిత్వాన్ని అంటే మీ స్వీయంగా మీరు సొంతంగా మీరు అవగాహన చేసుకున్నటువంటి ఆ కవి గురించి అవగాహన చేసుకున్న అంశాలు మీ సొంత మాటల్లో రాయాల్సి ఉంటుంది. కాబట్టి ఆ పాయింట్స్ రూపంలో కంటే కూడా పారాగ్రాఫ్ రూపంలో రాస్తే బాగుంటుంది. అది సలహా మాత్రమే అని ఇట్లనే రాయాలని ఒక నియమం మాత్రం ఎట్లా లేదు. అందుకోసమే మీకు ఏది బాగా అనిపిస్తే అది బాగా రాయండి. తర్వాత ఎట్లా బాగా మీకు ప్రాక్టీస్ అయితే ఆ పద్ధతిలో రాయండి. కానీ స్వీయ రచన ప్రశ్నలు అవన్నీ కూడా పారాగ్రాఫ్ రూపంలోనే ఉంటాయి. ఓకే, ధన్యవాదాలు రవీందర్ గారు. ప్రసాద్ గారు, ద్వితీయ భాష విద్యార్థులు స్వీయ రచనలో మంచి మార్కులు సాధించాలంటే మీరు అందించేటటువంటి సలహాలు ఏమిటి? ద్వితీయ భాష తెలుగు. ఇప్పుడు ఈ కార్యక్రమాన్ని చూస్తున్న పిల్లల్లో రెండు రకాలుగా ఫస్ట్ లాంగ్వేజ్ తెలుగు పిల్లలు ఉంటారు, సెకండ్ లాంగ్వేజ్ తెలుగు పిల్లలు ఉంటారు. కన్ఫ్యూజ్ కాకుండా ఒక అంశాన్ని అర్థం చేసుకోవాలి. ఇప్పుడు మనం సెకండ్ లాంగ్వేజ్ తెలుగు పిల్లల్లో వాళ్ళకి సంబంధించిన స్వీయ రచన ప్రశ్నలు ఎట్లుంటాయి, ఏ విధంగా వాటిని అభ్యాసం చేస్తే మార్కులు ఎక్కువ తెచ్చుకోవచ్చు అని మాట్లాడుతున్నాం. ఇది ఫస్ట్ లాంగ్వేజ్కి కొంతమేర కలిసి వస్తుంది కానీ మొత్తం కాదు. ఎందుకంటే ఫస్ట్ లాంగ్వేజ్తో పోల్చుకుంటే సెకండ్ లాంగ్వేజ్ ప్రశ్నలు కొంచెం సరళతరంగా ఉంటాయి. ఫస్ట్ లాంగ్వేజ్ వాళ్ళని అడిగే విధంగానే సెకండ్ లాంగ్వేజ్ని అడగరు, కొన్ని పోలికలు ఉంటాయి ఇద్దరి మధ్య అంతే. ఉదాహరణకి ఇప్పుడు ఈ లఘు సమాధాన ప్రశ్నలన్నీ పాఠం లోపల ఉండే ఆ గేయంలో ఉండే పంక్తులు కానీ కవితా పంక్తులు కానీ పారాగ్రాఫ్లో ఉండే ముఖ్య అంశాలకు సంబంధించి అడగటం జరుగుతూ ఉంటుంది. ఒకటి కవి లేక రచయితకు సంబంధించిన ప్రశ్న ఉంటుంది. ఎలా ఉంటాయి, ఏమిటి, ఎందుకు, ఎలా అని పాఠంలో ఉండే వాక్యాలకు సంబంధించి వచ్చే ప్రశ్నలు. తర్వాత కారణం ఏమిటి, సమర్థించండి, మీరైతే ఏం చేస్తారు అని ఉంటుంది. చాలా సింపుల్గా ఉంటుంది. చాలా లోతైన విశ్లేషణ చేసుకుంటే ఇక్కడ రాయక్కర్లేదు. ఇప్పుడు ఆ రోడ్లో ఊడ్చే మనిషి స్థానంలో నువ్వు ఉంటే ఏం చేస్తావు, నువ్వు ఉంటే ఏం చేస్తావో రాసేయచ్చు అనమాట. చాలా లోతుగా ఆలోచించి విశ్లేషణ చేసి రాసే సెకండ్ లాంగ్వేజ్కి ఉండదు, భయపడలేదు. పాఠాన్ని ఒకసారి చదవండి, ఆ సారాంశాన్ని అర్థం చేసుకుంటే సరిపోతుంది. వ్యాస రూపంలో మనకు రెండు రకాల ప్రశ్నలు ప్రధానంగా సెకండ్ లాంగ్వేజ్లో కనిపిస్తాయి. ఒకటి సారాంశాన్ని రాయడం, రెండు వివరించి రాయడం, సమర్థిస్తూ రాయడం. ఎలా వివరించాలంటే ఇందాకే చెప్పాను, పాఠంలో ఉండే విషయాన్ని అర్థం చేసుకొని పేరా రూపంలో అంటే ఒక రెండు పేరాల్లో విషయాన్ని విభజించి కనుక మన సొంత మాటల్లో రాస్తే సరిపోతుంది. అలాగే సమర్థించండి అంటే ఆ జరిగిన సన్నివేశమో సంఘటననో అక్కడుండే ఆ కీలకాంశాన్నో మీరు సమర్థిస్తూ రాయండి అన్నప్పుడు అది కూడా మీరు సమర్థించుకుంటూ ఒక రెండు పేరాలు రాస్తే సరిపోతుంది. ఇది ఈ విధంగా చేయగలిగితే మార్కులు తెచ్చుకోవటం చాలా సులభము. ధన్యవాదాలు ప్రసాద్ గారు. ద్వితీయ భాషగా తెలుగు అభ్యసిస్తున్నటువంటి పిల్లలు ఎట్లా సాధన చేస్తే వ్యాసరూప సమాధాన ప్రశ్నల్లో మంచి మార్కులు సాధించాలో తెలియజేశారు. ఆ తర్వాత మనకు వ్యక్తీకరణ సృజనాత్మకత అన్నప్పుడు వ్యక్తీకరణ సృజనాత్మకతలో రెండు సామర్థ్యాలు నిబిడీకృతమై ఉన్నాయి. ఇప్పటిదాకా మనం మాట్లాడిందంతా కూడా స్వీయ రచన. ఇక సృజనాత్మకతకి వెళ్దాం. చక్రవర్తుల శ్రీనివాస్ గారు, ప్రథమ భాషకు సంబంధించి తెలుగులో సృజనాత్మక ప్రశ్నలు ఏ స్వభావాల్ని కలిగి ఉంటాయి, ఏ ఏ రూపాలతో అడగబడుతున్నాయి, వాటికి పిల్లలు ఎట్లా సన్నద్ధులైతే మంచి మార్కులు వస్తాయి? ఒక ఫోన్ కాల్ వస్తుంది, దాని తర్వాత మీ సమాధానం విందాం. హలో. హలో సార్. అమ్మా చెప్పమ్మా. మేము జిల్లా పరిషత్ పాఠశాల నుంచి మాట్లాడుతున్నాం. చెప్పు నాన్న. పాటి బీలు అలంకారాలు ఏ విధంగా కావచ్చు సార్? రైట్ నాన్న, నీకు సమాధానం ఇంకొక రెండు ప్రశ్నల తర్వాత దొరుకుతుంది. ఎందుకంటే చెప్పు నాన్న. సమయ విభజన ఎలా చేస్తారు? రైట్, చాలా మంచి ప్రశ్న నాన్న. సమయ విభజన, వెరీ గుడ్ నాన్న. సమయ విభజన ఎలా చేసుకోవాలి, ఈ రెండింటికి కూడా చిట్ట చివరి ప్రశ్నలు ఉన్నాయి తల్లి. నీకు సమాధానం వస్తుంది. చివరి వరకు కార్యక్రమాన్ని చూస్తుండు నాన్న, నువ్వు తెలుసుకుంటావు. చక్రవర్తుల వారు. ఓకే, మనకి స్వీయ రచన పద్య గద్య భాగంతో పాటు సృజనాత్మకత ప్రశ్న కూడా మనకు ఆబిట్లోనే ఉంటుంది, చాలా ఇంపార్టెంట్. ఇక్కడ ఆ ఇంటర్నల్ ఛాయిస్ అని ఇంతకుముందు ప్రసాద్ గారు చెప్పారు. ఇంటర్నల్ ఛాయిస్ అంటే గుర్తుపెట్టుకోవాలి, ఒక ప్రశ్నే ఉంటుంది గద్య భాగం నుంచి పద్యం. అలానే సృజనాత్మకత ప్రశ్న విషయానికి వచ్చినప్పుడు, సృజనాత్మకత ప్రశ్న వచ్చినప్పుడు మనకి ప్రధానంగా పరీక్షల్లో మీరు చూస్తున్నారు, రెండు ప్రశ్నలు ఇస్తారు, ఒకటి రాయాలి, దానికి కూడా 7 మార్కులు. ఇప్పటికి మీరు 8th క్లాస్ నుంచి చూసుకున్నట్టయితే ఇప్పుడు 10వ తరగతికి వచ్చాం.
కొన్ని ఇప్పటికే ఇవి ప్రక్రియలు, చాలా ఇంపార్టెంట్ గుర్తుపెట్టుకోవాలి. వ్యవహార రూపాలు లేదా ప్రక్రియలు ఇవి. ఇందులో ముఖ్యంగా కరపత్రం దగ్గర 8వ తరగతి నుంచి మనం రాస్తూ వస్తున్నాం. అట్లానే సంభాషణ 8వ తరగతి నుంచి రాసుకుంటూ వస్తున్నాం. ప్రశ్నావళి 8వ తరగతి నుంచి మనం అభ్యాసం చేస్తూ వస్తున్నాం. లేఖ ఆ చిన్నప్పటి నుంచి రాసుకుంటూ వస్తున్నాం. అట్లానే ప్రధానంగా వచ్చే వాటిలో వ్యాసం ఇది కూడా మొదటి నుంచి రాసుకుంటూ వస్తున్నాం. అంటే ఇప్పుడు నేను చెప్పిన ప్రక్రియలతో పాటు అభినందన వ్యాసం, తర్వాత ప్రధానంగా నినాదాలు, సూక్తులు, తర్వాత స్లైడ్ మొదలైనవి మనకి ఒక 12 రూపాయల దగ్గర సంపాదకీయ వ్యాసం, ఆత్మకథ, అభినందన పత్రం, ఇలా కవిత ముఖ్యంగా లేదా గేయం, ఇవన్నీ కూడా మనం అభ్యాసం చేసి ఉన్నాం. వీటిల్లో ప్రధానంగా ఇవాళ మన పరీక్షల్ని దృష్టిలో పెట్టుకున్నప్పుడు ఇప్పుడు గత సంవత్సరంలో కూడా మనం ఇప్పటికి 3-4 పరీక్షలు రాసి ఉన్నాం. ఇందులో మీరు ఇప్పటికే అభ్యాసం చేసి ఉంటారు. అన్నిటికన్నా ముఖ్యం మాదిరి రాసి పెట్టుకోండి. అభినందన వ్యాసం కావచ్చు, కరపత్రం కావచ్చు, ప్రశ్నావళి కావచ్చు, సంభాషణ కావచ్చు. ఇక్కడ చిన్న క్లారిటీ ఏంటమ్మా అంటే సంభాషణ రాసేటప్పుడు ప్రశ్నలు జవాబుల రూపంలో రాయకండి. చాలా స్పష్టంగా చెప్తారు, మాటల కొనసాగింపే సంభాషణ అని. అట్లానే ప్రశ్నావళి రాసేటప్పుడు కూడా మనం గుర్తుపెట్టుకోవాల్సిన అంశం 10 ప్రశ్నలు మనం రాయాల్సి ఉంటుంది. అందులో వ్యక్తిగతం, వృత్తిగతం, అదేవిధంగా చివరికి వచ్చేటప్పుడు వారి సందేశం. లేఖలు మీకు ఆల్రెడీ తెలుసు, నిర్మాణం తెలుసు. కరపత్రం కూడా నిర్మాణం ఉపాధ్యాయులు మిత్రులు చెప్పి ఉంటారు. మాదిరి అభ్యాసం మేము ముఖ్యంగా సూచించేది ఏంటంటే కఠినమైన భాష ఎన్నుకొని ఇబ్బంది పడేదానికన్నా మీకు తెలిసిన సరళమైన భాష ఎన్నుకొని వాటిని రాయడం, స్వేచ్ఛగా రాయడం. ముఖ్యంగా కరపత్రం లాంటి వాటిల్లో కొటేషన్ కానీ నినాదం కానీ రాసేటప్పుడు ఏదో బాగా గొప్పగా రాయాలనే ప్రయత్నం కన్నా మీకు తెలిసిన పదజాలంతో సులభంగా రాయడం అత్యంత కీలకం. కాబట్టి ప్రక్రియల స్వభావాన్ని దృష్టిలో పెట్టుకొని సృజనాత్మకత, నాకు తెలిసి స్వీయ రచన ప్రశ్నల కన్నా సృజనాత్మక ప్రశ్న చాలా ఈజీ, సులభం అని గుర్తించాల్సిందిగా తెలియజేస్తున్నాను. ధన్యవాదాలు చక్రవర్తుల వారు, మంచి మాట చెప్పారు. పిల్లలు విన్నారు కదా, స్వీయ రచన సమాధానం రాయడం కంటే కూడా సృజనాత్మకత సమాధానం రాయడం ద్వారా ఎక్కువ మార్కులు స్కోర్ చేసే అవకాశం ఉంది అనేది వారి యొక్క భావన. ఎందుకంటే సృజనాత్మక ప్రశ్నల్లో ఆ రూపం, ప్రక్రియ అనేది ఉంటుంది కాబట్టి ఆ ప్రక్రియ పేపర్ మీద కనిపిస్తే మూల్యాంకనం చేసేటప్పుడు పరిశీలకులు అదనపు మార్కులు వేసే అవకాశం ఉంటుంది నాన్న. కాబట్టి మాదిరి రూపాన్ని గనక మీరు సాధన చేసినట్టయితే మంచి ఫలితాలు కనిపిస్తాయి. ఇందాక మాట్లాడినట్టుగా 10-12 ప్రధానమైనటువంటి ప్రక్రియలు ఏవైతే అడగబడుతున్నాయో పాత ప్రశ్నపత్రాలను కనుక మనం విశ్లేషణ చేసుకున్నట్టయితే మనకి ఇది ఈజీగా అవగతమవుతుంది. వాటి నమూనాలను సిద్ధం చేసుకున్నట్టయితే తద్వారా సాధన చేస్తే మంచి మార్కులు వస్తాయి నాన్న. అంటే ఓవరాల్గా వ్యక్తీకరణ, సృజనాత్మకత అనేటటువంటి ఈ సామర్థ్యం క్రింద మనకు ఎక్కువ మార్కులు సాధించడానికి పాఠ్యాంశాల యొక్క కీలక సన్నివేశాలు, కీలకాంశాలను అధ్యయనం చేయడం, సృజనాత్మకతకు సంబంధించి రూపాల ద్వారా అధ్యయనం చేసినట్టయితే, సాధన చేసినట్టయితే మంచి మార్కులు సాధించబడతాయి అనేది మనకు విషయ నిపుణుల ద్వారా తెలిసినటువంటి అంశం. ఇక మనం 3వ సామర్థ్యమైనటువంటి భాషాంశాల్లోకి వెళ్దాం. ఇందులో భాగంగా ప్రసాద్ గారు పదజాలానికి సంబంధించినటువంటి ప్రశ్నలు, రవీందర్ గారు మీరు చెప్పండి. పదజాలానికి సంబంధించినటువంటి ప్రశ్నలు, ఒక ఫోన్ కాల్ వస్తుంది, దాని తర్వాత మనం కంటిన్యూ చేసుకుందాం. హలో హలో, నమస్కారం సార్. నమస్కారం అమ్మా, చెప్పండి. సార్, పద్యాలలో చుట్ట పద్యాలు కంపల్సరీ లేకపోతే వేరే పద్యాలు కూడా నాన్న తప్పనిసరిగా నీ పాఠ్య పుస్తకంలో చుక్క గుర్తు ఉన్నటువంటి పద్యాలు ఏవైతే ఉన్నాయో అవి మాత్రమే వస్తాయి నాన్న. ఓకేనా? ఇంకొక అంశం ఏంటంటే శతక మధురిమలో దేనికి చుక్క గుర్తు లేదమ్మా, అయినా కూడా శతక మధురిమలో ఉన్నటువంటి కూడా చుక్క గుర్తు పద్యాలు, అదొక్కటి అదనంగా అందించారు. ఓకే, ధన్యవాదాలు రవీందర్ గారు. ఆ తర్వాత రవీందర్ గారు, పదజాలం మీద ఎట్లాంటి ప్రశ్నలు అడగబడుతున్నాయి, పిల్లలు ఎట్లా సన్నద్ధులైతే మంచి స్కోరింగ్ అవకాశం ఉంటుంది? పదజాలాలకు సంబంధించినటువంటి విద్యార్థులంతా బాగా గమనించాలి. ఒక్కటే పదే చెప్తూ ఉన్నాం, మీ టీచర్స్ కూడా చెప్పి ఉంటారు మీకు. పదజాలంలో మనకు 10 మార్కులకు 2 సొంత వాక్యాలు అడగడం జరుగుతుంది. ఈ 2 సొంత వాక్యాలలో ఒక్కటి దానిలో జాతీయం వచ్చేటువంటి అవకాశం ఉంటుంది. జాతీయం అంటే మీరు కొత్తపాట పాఠం చదివినట్టయితే దానిలో చాలా జాతీయాలు ఉన్నాయి. చెవివారిచ్చి వినడం, మొండిపట్టు, జనగపట్టు, విడిచిపెడితేనా,
చాలా అంటే మనం చూసినట్టయితే చాలా జాతీయాలు ఉన్నాయి. జాతీయాలు అంటే అక్కడ ఉన్నటువంటి పదానికి అర్థం కాకుండా లోకంలో రూఢిగా ఉన్నటువంటి అర్థాలు ఏవైతే ఉంటాయో అవి జాతీయ అన్నాం. ఉదాహరణకు ఆయన బాల్చి తన్నేశాడంటే బకెట్ దాన్ని అని కాదు, ఆయన పైకి వెళ్ళిపోయిండు అని అర్థం. కాబట్టి ఇటువంటి జాతీయాలను అర్థం చేసుకొని వాటిని సొంత వాక్యాలలో ప్రయోగించడం అనేది ఒకటి బాగా ప్రాక్టీస్ చేయాలి. అంటే జాతీయానికి ఉన్నటువంటి అర్థం వేరుంటుంది, అక్కడ ఉన్నటువంటి పదానికి అర్థం వేరుంటుంది. అది బాగా దృష్టిలో పెట్టుకున్నాను. ఇక రెండోది, మిగతా ఈ 8 మార్కులకు సంబంధించి మీరు బాగా అధ్యయనం చేయాల్సింది ఏంటి అంటే, మనకు పాఠ్యపుస్తకం వెనుక పద నిఘంటు పట్టిక అని ఒకటి ఉంది. మీరు ఎవరైనా చూసినా అంటే మీ టీచర్స్ అంతా బాగా ప్రాక్టీస్ చేపిస్తున్నారు. ఇవి అర్థాల నుండి వ్యుత్పత్తి అర్థాల వరకు, అంటే ప్రకృతి వికృతులు కూడా దాని కింద ఉన్నాయి. ఇవన్నీ కూడా ఒక దగ్గర పేర్చి మనం పాఠ్యపుస్తకంలోనే ఇవ్వడం జరిగింది. మీరు దాన్ని బాగా చదివినట్టయితే, నాకు తెలిసి అవి ఒక 8 పేజీలు ఉన్నాయి. ఆ 8 పేజీలని మీరు బాగా ప్రాక్టీస్ చేసినట్టయితే ఈ తప్పకుండా ఈ 8 మార్కులు మీకు వచ్చేటువంటి అవకాశం ఉంది. కాబట్టి బాగా మీరు 8 మార్కులు రావాలి అంటే ఆ పాఠ్యపుస్తకం వెనుక ఉన్నటువంటి పద నిఘంటు పట్టిక బాగా చూడండి. అలాగే పాఠ్యాంశం లోపలికి వెళ్ళి పాఠాలు మీరు ఇదివరకే ఒక మంచి లోతైనటువంటి ఆలోచనతోటి పాఠాన్ని చదువుతున్నారు, ప్రశ్నలకు జవాబులు రాసేటువంటి సందర్భంలో ఆ సందర్భంలోనే కొత్త పదాలని రాసి పెట్టుకోండి. ఆ కొత్త పదాలకు మీకు అర్థాలు తెలియకపోతే మీ ఉపాధ్యాయులను అడగండి. అలా అర్థాలు తెలుసుకొని వాటి ప్రయోగం తెలుసుకోండి. అలా తెలుసుకోవడం ఒక ఎత్తు అయితే, సొంత వాక్యాలలో మాత్రం ఇంకొకటి బాగా మీరు గమనించాల్సింది, పదాలు ఏవైతే ఇస్తామో సొంత వాక్యాలలో ఆ ఇచ్చిన పదాలే వాక్య రూపంలో కనబడాలి, వాటి వేరే అర్థాన్ని కాదు. ఉదాహరణకు ప్రసిద్ధి అంటే బాగా ఆయన పేరు పొందాడు అని మీరు రాయొద్దు, ప్రసిద్ధి చెందాడు అని మాత్రమే రాయాల్సి వస్తుంది. అట్లా ఆ ఇచ్చిన పదాన్ని సొంత వాక్యంలో ప్రయోగించాలి. ఈ చిన్న చిన్న అంశాలు మీరు దృష్టిలో పెట్టుకున్నట్టయితే 10కి 10 బ్రహ్మాండంగా మీరు మార్కులు స్కోర్ చేసేటువంటి అవకాశం ఉంటుంది. ఇది గమనించాలి. ధన్యవాదాలు రవీందర్ గారు. సొంత వాక్యాల పట్ల చాలా స్పష్టంగా వివరణ ఇచ్చారు. ధన్యవాదాలు. పిల్లలు, ఇంకొక మాట, పదజాలం ప్రశ్నల దగ్గర ఇవన్నీ కూడా బహుళైచ్ఛిక ప్రశ్నలు కాబట్టి నానార్థం అడిగినప్పుడు, పర్యాయ పదం అడిగినప్పుడు మీరు కన్ఫ్యూజన్కి గురయ్యేటువంటి అవకాశం ఉంటుంది నాన్న. కాబట్టి సందర్భం మారినా సరే, ఎటువంటి సందర్భంలోనైనా సరే ఒకే అర్థాన్ని ఇచ్చినట్టయితే అది పర్యాయ పదమని, సందర్భానుగుణంగా అర్థం గనక మారినట్టయితే అది నానార్థమని గుర్తుంచుకోవాలి. పరీక్షల్లో ఎంసీక్యూలు ఇచ్చేటప్పుడు, ఆప్షన్స్ ఇచ్చేటప్పుడు అందులో 2 పర్యాయ పదాలు ఉండొచ్చు, ఒకటి నానార్థం ఉండొచ్చు. కాబట్టి చాలా జాగ్రత్తగా అబ్జర్వ్ చేస్తే తప్ప సమాధానాన్ని గుర్తించలేరు. అందుకని వారు చెప్పినట్టుగా పదపట్టికలను అధ్యయనం చేయాలి, అభ్యాసాల్లో మీరు సాధన చేసిన వాటిని అధ్యయనం చేయాలి. అప్పుడు పదాల మీద మీకు పట్టు వస్తుంది, తద్వారా పదజాలంలో మంచి మార్కులు వస్తాయి నాన్న. ఒక ఫోన్ కాల్ మనం తీసుకుందాం. హలో. హలో సార్. చెప్పమ్మా. సార్ ఒక డౌట్ సార్. అడగమ్మా. పద్యం భావం ఎక్కువ, పద్యం తాత్పర్యం. రైట్ నాన్న. పద్యం గనక ప్రారంభం ఇచ్చి చివరి పదం ఇచ్చి పద్యం పూరించి తాత్పర్యం రాయండి అంటే పద్యం యొక్క పాదాలు పూర్తిగా రాసి దాని యొక్క తాత్పర్యం రాయాలి తల్లి. అంతే. ఒకవేళ పద్యం 4 పాదాలు ఇచ్చి ప్రతిపదార్థాలు రాయండి అని అడిగినప్పుడు ప్రతి పదానికి అన్వయ క్రమంలో అర్థం రాస్తూ చివర దాని యొక్క క్రోడీకరణ సారాంశం రాయాలి తల్లి. ఇది ఆ ప్రశ్నకు సమాధానం. రైట్. కొన్ని సందర్భంలో భావం ప్రతిపదార్థం మాత్రమే రాయమన్నప్పుడు ప్రతిపదార్థం రాస్తే మార్కులు వస్తాయి, రాదనే లేదు. కానీ నీకు అన్వయక్రమంలో వాటిని కూర్చుకుంటావు కాబట్టి నీకు ఇంకా పరిణతి, మంచి అమ్మాయి అనేటువంటి ఇంప్రెషన్ అక్కడ కనిపిస్తుంది. కాబట్టి తాత్పర్యం రాసినా ఇబ్బంది ఏం లేదు నాన్న. ప్రతిపదార్థాలు అడిగినప్పుడు ప్రతిపదార్థాల వరకే ఎనఫ్. ఒకవేళ పద్యం పూరించి తాత్పర్యం రాయమన్నప్పుడు మాత్రం ఖచ్చితంగా 4 పాదాల పద్యం రాయాలి, దానితో పాటుగా తాత్పర్యం కూడా రాయాలి తల్లి. ఆ తర్వాత ప్రశ్నకి మనం వెళ్దాం. ప్రసాద్ గారు, వ్యాకరణాంశాలకు సంబంధించిన ప్రశ్నలు ఎట్లా అడగబడుతున్నాయి, వాటిలో మంచి మార్కులు రావాలంటే పిల్లలు ఎట్లా సాధన చేయాలి? వ్యాకరణం అనగానే భయపడాల్సిన పని లేదు. ఎందుకంటే ఈ వ్యాకరణాంశాలన్నీ కూడా మల్టిపుల్ చాయిస్ క్వశ్చన్సే ఉన్నాయి మనకి. మీ కళ్ళ ముందు కింద ఆప్షన్స్లో ఆన్సర్ ఉంటుంది, దాన్ని గుర్తించడమే మనం చేయాల్సిన పని. అయితే వ్యాకరణాంశాల మీద ఏం ప్రిపేర్ కావాలి, ఏముంటాయి వ్యాకరణాంశాలు? సందులు, సమాసాలు, అలంకారాలు, వాక్యాలు, ఆ తర్వాత ఛందస్సు ఉంటుంది. అయితే మనం 10వ తరగతిలో పరిచయం చేసిన అంశాల మీద ఎక్కువ శాతం ఫోకస్ చేయాల్సి ఉంటుంది. కింది తరగతులు మనం నేర్చుకున్నాం ఆల్రెడీ, 10వ తరగతి విషయంలో చేయాల్సి ఉంటుంది. ఏ అంశాలు, ఏ సందులు చెప్పినా, ఏ సమాసం చెప్పినా సూత్రాలు, ఆ సంధికి సంబంధించిన కీలక పదాలు గుర్తుపెట్టుకోవాలి. 3 అంశాలు ఏంటంటే, సూత్రం ఇచ్చి ఇది ఏ సంధికి సంబంధించిన సూత్రమో అడగచ్చు,
లేదా ఆ సంధిలో ఉండే ఒక కీలక పదం. ఇప్పుడు త్రిక సంధి అంటే త్రికములు అనగా మన టెక్స్ట్ బుక్లో బాక్సులు అందుకే స్పష్టంగా ఇచ్చారు కీలక పదాలు. త్రికము అనగా ఏంటో మనం గుర్తించాలి. ఈ విధంగా గుర్తుపెట్టుకొని చదవాలి. అలంకారానికి సంబంధించిన అంతే. అలంకార లక్షణం ఉంటుంది, అలంకారం పేరు ఉంటుంది, అలంకారానికి సంబంధించిన ఉదాహరణ ఉంటుంది. ఏది అడుగుతాడు సార్ అంటే ఈ మూడిట్లో ఏదైనా అడగచ్చు. ఉదాహరణ ఇచ్చి ఇదే అలంకారం అని అడగచ్చు, లేదా అలంకార లక్షణం ఇచ్చి ఏ అలంకారం అనొచ్చు, లేదా అలంకారం పేరు ఇచ్చి ఇది దీని లక్షణం ఏంటి అని అడగచ్చు. మనం గుర్తుపెట్టాల్సిన అవసరం ఉంటుంది. అలాగే మిగతావి ఏమున్నాయి, మనకి వాక్యాలు ఉంటాయి, ఛందస్సు ఉంటుంది. ఛందస్సులో కూడా గణాలు, ఈ గణము అంటే గణాల వరుస, ఏ పద్య పదాలకు సంబంధించి గణాలు ఉంటాయి, యతిస్థానం ఏమిటి అని కూడా అడిగే అవకాశం ఉంటుంది. కాబట్టి వాటి మీద కూడా మీరు ఏం చదవాలి వాటిలో అంటే ఇవన్నిటిని నేర్చుకుంటే ఏది అడిగినా కూడా గుర్తించే అవకాశం ఉంటుంది. ఇక్కడ కూడా గుర్తుపెట్టుకోండి, అవగాహనే ముఖ్యం తప్ప బట్టి కొట్టడం అనేది కరెక్ట్ ఏమీ అక్కర్లేదు. ఎందుకంటే రాసేది ఏముండదు, గుర్తించడమే ఇక్కడ ఉంటుంది. ధన్యవాదాలు ప్రసాద్ గారు. వ్యాకరణ అంశాల్లో ఎట్లాంటి ప్రశ్నలు అడగబడుతున్నాయి, ఎట్లా సన్నద్ధులు కావాలి అనేటటువంటిది మీరు తెలియజేశారు. ప్రధానంగా పిల్లలు ప్రసాద్ గారు చెప్పినట్టుగా ఆ అంశాలను దృష్టిలో పెట్టుకుంటూ వాక్యాల దగ్గర కొన్ని చిట్కాలు కూడా మనం ఉపయోగించుకోవచ్చు నాన్న. కర్తకు ప్రాధాన్యత ఉంటే అది కర్తరి వాక్యంగా భావించాలని, వాక్యరణంలో చేత అనేటటువంటి విభక్తి ప్రత్యయం కానీ బడు అనేటువంటి ధాతువు కానీ ఉన్నట్టయితే అది కర్మణి వాక్యం అని, జంట ఉల్లేఖన చిహ్నాలు ఇన్వర్టెడ్ కామర్స్ కనుక ఉన్నట్టయితే అది ప్రత్యక్ష వాక్యం అని మనం గుర్తుంచుకోవడానికి కొన్ని చిట్కాలతో అట్లా వ్యాకరణాంశాలని మనం సాధించవచ్చు పిల్లలు. ఆ తర్వాత చిట్ట చివరి ప్రశ్నగా మనకు ఓవరాల్గా చక్రవర్తుల వారు, ఇందాక మనం పరీక్షల దృష్ట్యా అధ్యయనం దృష్ట్యా సామర్థ్యాల వారీగా మనం మాట్లాడాం. పిల్లలు సమయపరంగా ఎట్లా ప్రణాళిక చేసుకోవాలి, ఏ సమయంలో ఎట్లాంటి ప్రశ్నలకు ఎంత సాధన చేసుకోవాలి, ఎట్లా రాయాలి, అసలు ఎగ్జామినేషన్ హాల్లో విద్యార్థులు సమయానుగుణంగా వ్యూహ రచన ఎట్లా చేసుకోవాలి? చక్కటి అంటే చాలా ముఖ్యమైన ప్రశ్న ఈ సమాచారం పరంగా. ఎందుకంటే మనకి పిల్లలు ఇప్పటికే మీరు సమ్మేటివ్ 1 రాశారు, స్పెషల్ టెస్ట్ రాస్తున్నారు. పరీక్ష రాశాక సమయం సరిపోయిందా సరిపోలేదా ఇలాంటి చర్చలు కూడా మీ టీచర్తో చేసి ఉంటారు. ఇక్కడ ఇప్పటికీ కూడా మనకి చాలా ముఖ్యమైన అంశం ఏంటంటే 25 రోజుల సమయం ఉంది. ఇప్పుడు చదవడం బాగా ప్రాక్టీస్ చేస్తూ ఉంటారు. కానీ నా సలహా ఇక్కడ మేమందరం ఇచ్చే సలహా ఏంటంటే రాబోయే 25 రోజులలో కూడా ఒక వ్యాసరూప సమాధానం ఎంత సమయం తీసుకుంటోంది, ఒక సృజనాత్మక సమాధానం ఎంత సమయం తీసుకుంటోంది, అట్లానే ఒక ప్రతిపదార్థం రాయాలి అంటే ఎంత సమయం తీసుకుంటోంది, ఇది మీరు రాస్తూ కూడా పరిశీలించాల్సిన అవసరం ఉంది. ఇంకొక ముఖ్యాంశం మీరు గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే సమాధానం. ఇప్పుడు ఇవాళ తెలిసిన ప్రశ్నకు జవాబు రాయడం ఒక ఎత్తు అయితే, రేపు పరీక్ష పేపర్లో రేపు తెలుగు విషయానికి వచ్చినప్పుడు ఇది మొదటి పరీక్ష కాబట్టి కొద్దిగా మీరు ఆందోళనగా కూడా ఉంటారు. ఈ సందర్భంలో మొదలు పరీక్ష పేపర్ని క్షుణ్ణంగా చదవండి. మొదటి అవగాహన ప్రతిస్పందన ఎక్కువగా తెలిసిన అంశాలే ఉంటాయి, కన్ఫ్యూజ్ కారు. కానీ స్వీయ రచన వచ్చే వరకు ప్రశ్నలు చదివినప్పుడు ఎక్కువ మంది పిల్లలు చేసే తప్పు ఏంటంటే ఏదైనా ఒక తెలియని ప్రశ్న రాగానే దాని మీదనే ఆలోచన పెట్టుకొని అమూల్యమైన సమయాన్ని వృధా చేస్తూ ఉంటారు. అలా చేయకూడదు. మీకు చాలా ఫ్లెక్సిబిలిటీ అంటే మీరు ఏ ప్రశ్న మంచి సమాధానం రాయగలుగుతారో దాన్ని నెంబర్ వేసి రాసే అవకాశం మీకు ఉంది. కాబట్టి ముందుగా సమాధానానికి ఎంత సమయం పడుతుందో తెలియాలి అంటే ఈ రాబోయే 25 రోజులు ఒక 45 నిమిషాల సమయం లేదా ఒక గంట సమయం మీరు ఇంట్లో కేటాయించండి, లేదా బడిలో కేటాయించండి. ఒక పెద్ద ప్రశ్నకి సమాధానం రాసి చూడండి, ఒక చిన్న ప్రశ్నకు సమాధానం రాసి చూడండి. 25 రోజులు కనుక ఇలా వరుసగా రాసినట్టయితే మీకు ముఖ్యంగా రాయడం పరంగా ఆందోళన కలుగుతుంది, తర్వాత సమయం తెలుస్తుంది. పరీక్ష హాల్లోకి వెళ్ళినప్పుడు ఈ రాత అనేది అభ్యాసం కిందికి వచ్చేస్తుంది. కాబట్టి మీరు ఎట్టి పరిస్థితులలో రోజు రాయాలి అనేది మా ప్రధాన సూచన. సమయపాలన ఇవాటి నుంచి కనుక అభ్యాసం చేస్తే మీరు పరీక్ష నాటికి ఎలాంటి ఆందోళన ఉండదు. ముఖ్యంగా తెలుగు మన పిల్లలందరూ బాగా రాస్తారని ఆశిస్తూ శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. ధన్యవాదాలు రవీందర్ గారు. పిల్లలకు సమయసారిని ఎట్లా చెప్పడం కంటే కూడా ఆచరించి సాధన చేసి ప్రాక్టికల్గా వాళ్ళకే తెలుసుకోమన్నారు. నిజంగా నాన్న సార్ చెప్పినట్టుగా మీరు ఒక సమాధానానికి ఎంత సమయం పడుతుందో చూసుకోండి, దాన్ని బట్టి ప్రణాళిక చేసుకోండి. ఎక్కడ ఇబ్బంది పడుతున్నారో మీరు తెలుసుకోవాలి, తద్వారా మీరు ముందుకు వెళ్ళగలుగుతారు నాన్న. మీ భాషోపాధ్యాయులందరినీ కూడా నిరంతరంగా
మీ ప్రోత్సహిస్తున్నారు, మిమ్మల్ని ప్రోత్సహిస్తున్నారు, మీ అభ్యున్నతిని ఆకాంక్షిస్తున్నారు, మిమ్మల్ని మెరుగైనటువంటి ఫలితాల కోసం సన్నద్ధుల్ని చేస్తున్నారు. వారితో ఎప్పటికప్పుడు మీరు మాట్లాడండి, చర్చించండి, సందేహ నివృత్తి చేసుకోండి. తద్వారా వీలైనంత ఎక్కువగా మీరు సమాచార సేకరణ చేసుకోవడం ద్వారా మంచి ఫలితాలను మనం అందుకోగలుగుతాం. నాన్న, మీరు మంచి ఫలితాలు సాధించినట్టయితే మీ తరగతికి మంచి పేరు, మీ పాఠశాలకు మంచి పేరు, మీ ఊరికి మంచి పేరు, తద్వారా మన రాష్ట్రానికి మంచి పేరు నిలబడుతుంది అని తెలియజేస్తూ మంచి వ్యూహాలను అందించినటువంటి మిత్రులందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేస్తూ కార్యక్రమం పూర్తయిందని ప్రకటిస్తున్నాం.